ఉండాలి, అందరూ ధర్నాలు ఉండాలి కాబట్టి ఎవరు కూడా వెళ్ళకూడదు. ఈరోజు అన్న రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు జంతర్ మంతర్ రావడం జరిగింది. జర్నలిస్టుల సమస్యలపైన ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. సో జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది జంతర్ మంతర్ వద్ద. జాతీయ మీడియా కమిషన్ వెంటనే, జాతీయ మీడియా కమిషన్ వెంటనే, జాతీయ మీడియా కమిషన్ వెంటనే జర్నలిస్టులకు జర్నలిస్టులకు రైల్వే పాసులు వెంటనే ప్రస్తుతం మనం జంతర్ మంతర్ వద్ద ఉన్నాం, ధర్నాలో ఉన్నాం. అంటే ఈరోజు సోమన్న గారి పిలుపు, రాష్ట్ర అధ్యక్షుడు సోమన్న గారి పిలుపు మేరకు జంతర్ మంతర్ రావడం జరిగింది. అలాగే మనమే కాదు, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తదితర రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి పనులు వచ్చేళ్ళు. విషయం ఏంటంటే ఇక్కడ జర్నలిస్టుల సమస్యలు అంటే కోకొల్లలు ఉండిపోయిన ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా ఇంతవరకు అమలు చేసిన దాఖలాలు లేవు. 2019లో ట్రైన్ పాస్ తీసేయడం జరిగింది, దాన్ని మళ్ళీ తిరిగి అమలు చేయాలి. అలాగే జర్నలిస్టులు పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యాలు ఇవ్వాలి. ఇందులో చేసి 60 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ల లాంటివి కూడా ఏర్పాటు చేయాలి. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీటిని తమ దృష్టికి తీసుకుని సమస్యలు పరిష్కరిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.